దేవుడు మనకెంతో విలువైన సమయాన్ని, విలువైన జీవితాన్ని కూడా ఇచ్చాడు. కానీ ఆ విలువైన సమయం, విలువైన జీవితం మనం వ్యర్థమైన వాటి కొరకే వెచ్చిస్తున్నాం. కానీ దేవుని కొరకు వెచ్చించట్లేదు. మనం ఎక్కడైతే వ్యర్థంగా వాడుతామో ఆ సమయం మనకి తిరిగి రాదు. కానీ దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని వాక్యం సెలవిస్తుంది. ఆయన సన్నిధిలో గడిపిన ఏ సమయం కూడా వృధాగా పోదు. ఆయన సన్నిధిలో కాచిన ఏ కన్నీటి చుక్క కూడా వ్యర్థంగా పోదు. మన మనుషుల దగ్గర మన బాధలు చెప్పుకుంటూ కార్చిన కన్నీరు వృధాగా పోతుందేమో కానీ దేవుని సన్నిధిలో కార్చిన కన్నీరు వృధాగా పోదు. అందుకే దావీదు మహారాజు అయినప్పటికీ రాజు అయిన తర్వాత కూడా అంటున్నాడు, నీ మందిర ఆవరణం చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది అని చెప్తున్నాడు. మనం సామాన్యులమైనప్పటికీ మనం దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం. దేవుడు మనకి ఎంత ఆయుష్ బలం ఇచ్చాడంటే అది వ్యర్థంగా పోకుండా దేవుని కొరకు వాడామంటే మన జీవితంలో అభివృద్ధి ఆశీర్వాదం చూడగలుగుతాం. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నిత్య సుఖములు కలవు. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. దేవుడు చెప్తున్నాడు, బాధల నుండి విడిపిస్తాడు, శ్రమ నుండి తప్పిస్తాడు.